ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన సమయం అనే కార్యక్రమం ద్వారా మీరు చూస్తున్నటువంటి సందేశాలు, అంటే మీరు వింటున్న సందేశాలు, చాలామంది వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు, చక్కగా మరి తెలియజేస్తున్నారు వారి అభిప్రాయాలు, అలాగే ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. చాలా సంతోషం. అయితే మా ప్రయత్నం ఏమిటంటే ఆత్మీయంగా ఒక మెట్టు ఎక్కించే రీతిగా అంటే ఆత్మ సంబంధమైన విషయాలతోనే ఎక్కువగా మిమ్మల్ని బలపరిచే రీతిగా, కేవలం వాక్యములో ఉన్నటువంటి ఆ చిన్న తలంపుని మీతో పంచుకునే రీతిగా, మీ ఆలోచన సరళి దేవునికి దగ్గరయ్యే రీతిగా ఒక చిన్న ప్రయత్నం, అంతే తప్ప ఏదేదో చెప్పాలని కాదు. మీ ఆలోచన సరళి వాక్యానికి దగ్గరగాను దేవునికి దగ్గరగా ఈ విధంగా మార్పు చెందుటలో, అంటే అలాగని మీ ఆలోచన దేవునితో లేవని కాదు అండి. కొన్ని విషయాలలో కొంచెం మిమ్మల్ని పురుగొల్పోయేటువంటి అనుభవంలో ఈ సందేశాలు మీకు అందిస్తున్నాను. రెండవది, దేవుడు సన్నిధిలో నేను నేర్చుకుంటూ ప్రవక్త ద్వారా మరి నేను నేర్చుకున్నటువంటి విషయాలను, అలాగే మరి దేవుని సన్నిధిలో దేవుడు నాకు నేర్పించిన విషయాలు, అలాగే అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు, ఇలాంటివి చిన్న చిన్న సంగతులు మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇవి మీరు ఆత్మీయంగా బలపడటానికి తప్ప ఎవరిని ఏదో తక్కువ చేసి మాట్లాడేదైతే కాదు, విషయాన్ని తెలుసుకోవటం అనేది. అలాగా మీరు ఆత్మీయంగా మేలు పొందుతున్నారని నమ్ముతున్నాను. మీ స్నేహితులకు తెలియజేయండి, అలాగే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు నన్ను అభిషేకించి బలపరిచినట్లు కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఈనాటి సందేశం కొరకు 119వ కీర్తన నుండి 148వ చరణం చదువుతాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొందును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని జీవిత అనుభవాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ దావీదు భక్తుని జీవిత అనుభవంలో మరొకటి ఏంటంటే, వాక్యము పట్ల దావీదుకున్న ఆసక్తి, అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో ఒక స్థాయిలో ఎటువంటి మాట అన్నాడు అంటే దావీదు భక్తుడు. చూడండి, 119వ కీర్తన 72వ చరణం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అంటే వాక్యాన్ని ఎంత హెచ్చించాడో, అండ్ వాక్యమును హెచ్చించుటలో దావీదు భక్తుని యొక్క అనుభవాలు మనం చూస్తున్నాం. అంటే వాక్యము తన జీవితంలో ఎటువంటి ఉన్నత స్థితిలో, ఉన్నత స్థానములో, అంటే వాక్యాన్ని ఎంతగా హెచ్చించగలిగాడో ఆ విధంగా అనేక విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 138వ కీర్తనలో కూడా 2వ చరణం చదివితే చూడండి, నీ పరిశుద్ధాలయముతో నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమని ప్రార్థిస్తున్నాడు, ఏమని స్తుతిస్తున్నాడు? నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇది దేవుణ్ణి గణపరచడంలో, వాక్యాన్ని హెచ్చించడంలో దావీదు భక్తుని యొక్క ఆసక్తి, అలాగే దావీదు భక్తునికి ఉన్న భక్తి. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుని యొక్క ఆశ ఎలాంటిదంటే, నీ వాక్యము, అంటే నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై అన్న. అంటే దేవుని వాక్యము ధ్యానించుట తనకెంతో ఆత్మీయ ఆనందాన్ని, ఆసక్తిని, అలాగే ఒక రకమైనటువంటి బలాన్ని, నడిపింపును కలిగి ఉన్నాడు అన్నమాట. అర్థమైందండి? అంటే వాక్యం ధ్యానించటం తనకెంతైనా ఆనందముగా, ఆసక్తి కలిగి ఉండటం. ఎందుకంటే వాక్యము ధ్యానించుటలో కొన్ని అద్భుతమైన అనుభవాలు దావీదు భక్తుడు పొందుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు భక్తుని యొక్క ప్రార్థనలో ఇదే కీర్తన మనం చూస్తే 119వ కీర్తన 18వ చరణం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఇది దావీదు భక్తుని ప్రార్థన. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు, అంటే ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఏమండి?
ఈ ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకోవాలనే తృష్ణ. అంటే ఏదో వాక్యాన్ని ఏదో వాడుకు చెప్పుని చదవటం, అలవాటుగా చదవటం, ఏదో తప్పకుండా చదవాలి కదని చదవటం కాదు దావీదు భక్తుని యొక్క అభిప్రాయం. దేవుని వాక్యం చదవటం తప్పనిసరి, కానీ అందులో దాగి ఉన్న విషయాలను తప్పగా తెలుసుకోవాలి. అది నా ఆత్మ జీవితానికి అవసరం. అది దేవుడే దాచిపెట్టాడు, నేను వెలికి తెచ్చుకోవాలి. ఇది దావీదు భక్తుని జీవిత పాఠం, ఇది దావీదు భక్తుని అనుభవం. ఏమండి, అందుకనే మొదటి కీర్తనలోనే ఏమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలట? ఆనందించుచు. 2వ చరణంలో ఏమండి, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే వాక్యము ధ్యానించటం భక్తి జీవితంలో ఒక మెట్టు, ఒక అనుభవం, ఒక ఉన్నతమైన స్థితి. అంటే ధ్యానించాలి. లేఖనాలు చదవటం మనందరం చేస్తాం, కానీ ధ్యానించటం అనగా లోనికి ప్రవేశించటం. అర్థమైందండి? ఆ వాక్య అంటే వాక్య ధనాగారములోనికి, ఆ వాక్యపు గదిలోనికి దాచిపెట్టున్నటువంటి ఆ విషయాలు తెలుసుకోవటానికి వాక్యం ఒక ధనాగారం అనుకుంటే అందులోని ప్రవేశించటం అండి. వాక్యం ఒక కేకారణ్యం, అందులో ప్రవేశించటం. ఇలాగా ధ్యానించుట, చదవటం చాలామంది బిడ్డలు చేస్తుంటారు. యవ్వన పిల్లలు చేస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ప్రతిరోజు క్రమంగా వాక్యం చదువుతుంటారు. కానీ వాక్యము ధ్యానించటం చాలా కొద్ది మందే చేస్తారు. వాళ్లకు దేవుడు మరుగైన విషయాలను వెలికి తీసి తెలియపరుస్తూ ఉంటాడు. వాక్యం చదివే అలవాటు చాలామందికి ఉంది, కానీ వాక్యాన్ని ధ్యానించే అలవాటు కొద్దిమందికే ఉండటం నేను గమనించి ఉన్నాను. అలానే కాకుండా అలా కనబడుతుంది ప్రస్తుత దినాలు మనం చూస్తుంటే. అందరూ వాక్యము ధ్యానించే వరుసలోనే వెళ్ళరనుకోండి, అంత్యకాలపు దర్శనము అనేది వాళ్ళ కళ్ళకు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు అండి. ఎందుకంటే దేవుడు అలా దాచిపెట్టాడు. ధ్యానించాలి వాక్యాన్ని ఏమండి. ఏమిటి దాన్ని ధ్యానించాలంటే దేవుడు సంకల్పము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఏమండి దాచిపెట్టినటువంటి ఆ యొక్క రహస్యమైన నిగూఢమైనటువంటి సంగతులు, వీటి మీద దృష్టి పెట్టాలి. ధ్యానించడం వేరు, చదవటం వేరు. వాడికి చొప్పున చదివేస్తాం, పైన బైబిల్ చదవాలే చదివాం, కానీ ధ్యానము లోతుగా మనసు పెట్టడం, అక్కడ సంగతి ఏంటని వెతకటం, దాని గురించి ఆలోచించటం, దాని మీద దృష్టి పెట్టడం, దాని గురించి దేవుణ్ణి అడగటం, ఇది ధ్యానంలో ఉన్న విషయాలు ఏమంటే. దాని గురించి తిరగాల, కొంచెం అర్థం తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దాని గురించి ఆలోచించాలి, మనసు పెట్టి చదవాలి, దేవుణ్ణి దయ పొందుకోవాలి. ఇలాగ అన్నీ కలిసింది. అక్కడ ఏమిటి ఉన్నది అని కొంచెం ముందుకు వెళ్ళటం, అంటే ఆలోచనలో ఏంటి కొంచెం చుట్టూ ఉన్నటువంటి విషయాలు కూడా పరిశీలించటం, ఇదే సరైన అర్థమా అని కొంచెం అభిప్రాయాలు సరిగా అర్థం చేసుకోవటం, దేవుణ్ణి అడగటం, ఇదంతా ధ్యానంలో ఒక భాగం. ఇలాంటి ఆసక్తి కలిగిన వాడు దావీదు భక్తుడు. అందుకని దావీదు భక్తుడు ప్రార్థనలో ఆశ్చర్యమైన సంగతులు చూసాడు. అంటే చదువుతున్నాడు కానీ ఆకున్న సంగతి అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మూసుకుపోయాయి అంటే ఏం తెరవాలి? ఇప్పుడు కళ్ళకు కనబట్టలేదు కదా, నా కన్నులు తెరవము. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. వాక్యమును చదవటం కాదు, కానీ చదివిన మనము నెక్స్ట్ స్టెప్ ధ్యానము చేసేటి ఎదగాలి. ధ్యానము చేసేనేవు దేవుడు బయలుపరి సంగతులు గ్రహించే స్థితికి రావాలి. ఆ గ్రహింపు కలిగిన నీవు దేవుని యొక్క నామమును ఘనపరచుటలో దాన్ని అంటే సంఘానికి ఇతరులకు తెలియచేయగలిగినటువంటి అనుభూజ్ఞానంలోనికి రావాలి. ఇన్ని విషయాలు లేఖనాల్లో నుంచే దేవుడు మనకు నేర్పబోతున్నాడు. కనుక ఈ సందేశం వింటున్నవారు ఒకసారి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా, చదువుతున్నావా, ఏం చేస్తున్నావు? ధ్యానిస్తే తప్పక దేవుని ప్రణాళికలోనికి నువ్వు వస్తావు. దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది, దేవుని దర్శనం నీకు అర్థమవుతుంది, అంత్యకాల దర్శనం అర్థమవుతుంది, దేవుని కార్యం నీకు అర్థమవుతుంది. యేసయ్య రెండవ రాకడకు సంఘం ఇలా సిద్ధపరుస్తున్నాడు నీకు తెలుసుకోగలుగుతాం. చదువుతారు, అందులో ఉన్న విషయాలు బోధిస్తారు, ఇది వేరు. చదవటం, దానిలో ఉన్న విషయాలు సేకరించటం, బోధించడం వేరు. ధ్యానించంటే కొంచెం లోనికి వెళ్ళటం నాయన ఏమండి. కొంచెం గదిలోనికి వెళ్ళాలి. పైనుంచి చూస్తే అన్నీ బాగానే కనబడతాయి, లోనికి వెళ్తే ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. ఇంటిని బయట నుంచి చూడవచ్చు, గదిలోనికి వెళ్ళి ఆ గదిని పరిశీలనగా చూడవచ్చు.
ఇక్కడ బయట నుంచి చూస్తే ఇంటి యొక్క రూపం కనపడుతుంది, బాగుంది, మంచి కలరు, మంచి అద్దములు, మంచి అన్నీ ఉన్నాయి, డోర్స్ అంతా బాగుంది, చాలా బాగుంది ఇల్లు. కానీ లోనికి వెళ్ళాక ఏ వస్తువులు అక్కడ ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, ఎలాంటి డిజైన్ లోన్ ఉంది, ఎలాంటి వస్తువులు అక్కడ ఉన్నాయి అన్నీ తెలుసుకుంటావు గదిలోకి. అలాగా వాక్యపు ధననిధిలోనికి మనం ప్రవేశించడమే ధ్యానం ఏమండి. అలా ఆలోచించటం, వాక్యాన్ని పట్టుకొని ఇంకేం ఎక్కడ ఉంది, ఏం దాచబడింది, ఇందులో ఉన్న అర్థం ఏంటి, అసలు ఈ అర్థానికి ఏంటి, చుట్టూ పరిశీలన చేయాలి. అలా ఆలోచన అడగాలి దేవుణ్ణి, అట్లాగే దేవుని సహాయం కోరుకోవాలి. ఇలాగ అనేకమైన అనుభవాలు అన్నీ కలిసింది ఇక్కడ ధ్యానములో మనం చూడగలుగుతాం. కనుక దావీదు భక్తుని ఆసక్తిని మనం కలిగి ఉందాం, వాక్యపు ధ్యానములో దేవుని సహాయం అడుగుదాం, అలాగే దేవుడు బయలుపరిచేటువంటి సంగతులను గ్రహిద్దాము, దేవుని కార్యాల్లో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, సందేశం నాలో మాలో ఫలింపజేసి నీలో ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.